అనంతపురం నగరంలో బాబాసాహెబ్ విగ్రహం ముందు చుండూరు అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ అదే క్రమంలో ప్రజాయుద్ధ నౌక ప్రజాకవి పీడిత ప్రజల గొంతుక కామ్రేడ్ గద్దర్ గారు కూడా మొదటి వందంటే సందర్భంగా నివాళులర్పించడం అనంతపురం జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నది. మరి చుండూరులో జరిగినటువంటి సంఘటన ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని ఉలిక్కిపడే విధంగా తయారైనటువంటి సందర్భంగా ఆ రోజు జరిగిన తీరు చూస్తే రవి అనే ఒక మాల యువకుడు సినిమా హాల్లో ముందర అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఏదో కాలు తగిలిందన్నటువంటి చిన్న కారణంతో ఆ గొడవను మరింత పెద్దదిగా చేసి ఆ చుండూరు గ్రామానికి సంబంధించిన రెడ్లు తెలగలు మరి చుట్టుపక్కల గ్రామాల్లోని అగ్రకులాల వాళ్ళు ఏకమై దాదాపు 800 మంది చుండూరు గ్రామ మాలపల్లిపై దాడి చేసి 8 మంది మాలలని అతి కిరాతకంగా దారుణంగా చంపివేయడం జరిగింది. మరి ఆ కేసు ఇప్పటి వరకు ఏమాత్రం విచారణకు నోచుకోక సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండడం కూడా చాలా బాధాకరం. మరి దళితులను అత్యంత కిరాతకంగా చంపితే ఇప్పటి వరకు శిక్షలు పడకపోవడానికి కారణం ఈ దేశం ఈ రాష్ట్రం అగ్రవర్ణాల చేతుల్లో బంధించబడింది కాబట్టి దళిత గిరిజనులకు రక్షణగా ఏమాత్రం పనిచేయడం లేదనేది బహిరంగంగా అర్థమవుతుంది. మరి చుండూరులో రవి అనే యువకుడు చిన్న సంఘటన కారణమైతే అదే బాటలో కారంచెడులో కూడా సువార్తమ్మ తాగునీటి విషయంలో అగ్ర కులాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక దున్నపోతును ఆ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేస్తుంటే ఇది మా తాగునీరు అని చెప్పేసి ఆమె ప్రశ్నించినందుకు ఆమె మీద కూడా దాడి చేసి ఆ రోజు కమ్మ దొరలు 1985లో అతి కిరాతకంగా కారంచెడులో మాదిగా పల్లిపై దాడి చేసి 6 మందిని పొట్టను పెట్టుకున్నారు. మరి కారంచెడులో కమ్మలు, చుండూరులో రెడ్లు తెలగలు ఈ అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు దళిత గిరిజనులు ప్రశ్నిస్తేనో దళిత గిరిజనులు మాట్లాడితేనో వారి మీద ముక్కుమ్మడిగా దాడులు చేసి అత్యంత దారుణంగా హత్యలు చేయడం అనేది జరుగుతోంది. మరి దాడులు చేసిన వాళ్ళు మాత్రం దర్జాగా ఇప్పటికీ బహిరంగంగా తిరుగుతూ మేము చంపిన మీ ఆడవాళ్ళని చెరిచిన ఈ చట్టాలు ఈ ప్రభుత్వాలు మా చేతుల్లో ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరనే రీతిలో బహిరంగంగానే వాళ్ళు ఛాలెంజ్ విసరడం కూడా జరుగుతుంది. మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాలపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపి నిజమైన నిందితులను ఎవరైతే దళిత గిరిజనులపై హత్యలు దాడులు మానభంగాలు చేసింటారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాలను అడగడం జరుగుతుంది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చుండూరులో మాలను చంపింది ఎవరు, కారంచెడులో మాదిగలను చంపింది ఎవరు, వాళ్ళు ఎవరు చంపకపోతే వాళ్ళు అంత దారుణంగా ఎట్లా అత్యాగావించబడతారని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. మరి ఎప్పటికైనా కారంచెడు అమరవీరుల్ని చుండూరు అమరవీరుల మృత